కూడా ఇంత లేదు అసలు. అలాంటివి అయితే నాకైతే ఎక్కడ అనిపించలేదు. ప్రభాస్ అన్న కెరియర్లో ఇప్పుడు బాహుబలి సినిమా గురించి అయితే ఎట్లా మాట్లాడుకుంటారో, కల్కి సినిమా గురించి అలాగే మాట్లాడుకుంటారు. నిన్న నాగేశ్వరం గారు కూడా డైరెక్టర్ గారు ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 ఇట్లా ఉంటాయి కదా అని చెప్పారు కదా. కమల్ హాసన్ గారు తక్కువ ఇచ్చారు అంటే ఇందులో అందరు కొంతమంది క్యారెక్టర్ చాలా తక్కువ ఉన్నాయి అన్న. అంటే ఆ క్యారెక్టర్కి వాళ్ళైతేనే సెట్ అవుతారు కాబట్టి వాళ్ళని పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు పెద్ద హీరోలు అయినా కూడా ఇందులో చిన్న క్యారెక్టర్ చేయడానికి ఏంటంటే ఆ క్యారెక్టర్కి వాళ్ళే సెట్ అవుతారు. ఇప్పుడు ఆర్జు గారి క్యారెక్టర్ చాలా చిన్న క్యారెక్టరే, కనెక్ట్ అయిపోతుంది ఆయన తప్ప ఆ క్యారెక్టర్ ఇంకా వేరే వాళ్ళకి సెట్ కాదు. అలాగే దిల్కర్ సల్మాన్ గారి క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ఇంకా వేరే వాళ్ళకి సెట్ కాదు. రాజమౌళి గారు, అలాగే బ్రహ్మానందం గారు, చెప్పుకుంటూ పోతుంటే ఒకటి చెప్పనా అన్న, సినిమాకి సంబంధించి ఒకరైతే చెప్తా చూడండి. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఈ కల్కి సినిమాలో టాలీవుడ్ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్, బాలీవుడ్ వాళ్ళు ఉన్నారు, హాలీవుడ్ వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, తమిళ్ వాళ్ళు, ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నారు. అది కూడా ఫేమస్ ఆర్టిస్టులు, 10 మందికి తెలిసిన ఆర్టిస్టులు, కానీ ఎవ్వరు కొత్త వాళ్ళు అయితే చాలా తక్కువ. రేటింగ్ ఎంత ఇస్తారంటే? రేటింగ్ అని కాదు బ్రదర్, సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్ అయితే. రేటింగ్ అనేది ఏముంది భయ్య, సినిమా ఎవరైనా రేటింగ్ ఇస్తారు. ప్రభాస్ గారి ప్రీవియస్ మూవీస్ కొంచెం లుక్స్ డల్ గా ఉన్నాయి ఈ సినిమాలో. ఒకటి చెప్పనా బ్రదర్, నాకైతే ఈ కల్కి మూవీలో ప్రభాస్ గారిని కానీ అలాగే దీపికా పడుకోని కానీ ఎలా చూపించారు తెలుసా, గ్లామర్ ఎలా ఉంటుందో తెలుసా. నిజంగా ప్రభాస్ అన్న అసలు ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ లుకింగ్ వైజ్ కానీ, గ్లామర్ కానీ, ఆ కట్అవుట్ కానీ పర్ఫెక్ట్గా ఉన్న సినిమా అంటే ప్రభాస్ అన్న కరెక్ట్గా ఇది. అప్పట్లో మిర్చి సినిమా ఉండే, తర్వాత బాహుబలి ఉండేది. నిజంగా ఆదిపురుషులో కొద్దిగా డల్గా ఉండే, కానీ ఈ సినిమా అయితే సూపర్గా ఉందన్న. అసలు దిశా పటాని రోల్ చాలా తక్కువ ఉంది అన్న, అదే చెప్పిన కదా, సినిమాకి ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ క్యారెక్టర్ అంతవరకే చూపించారు. అలాగని సినిమా మొత్తం వాళ్ళే అనేది అయితే కాదు. ఎందుకంటే సినిమాలో హీరోలు అంటే ప్రభాస్, అలాంటప్పుడు ఆయన మెయిన్ ఇంపార్టెంట్ ఉండదు, కానీ వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది తక్కువ.